ఈ ట్రిపుల్ బెడ్రూమ్లో వన్ సైడ్ కంప్లీట్ అయింది, ఇంకొక పక్క ఉంది, అది కూడా అయిపోవచ్చింది. మళ్ళీ పైపింగ్ వేస్తుంటే ఇలా ఒక అబ్బాయి రాకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఇదనమాట ఎంసీ బోర్డు అనేది ఇప్పుడు ఏడు వస్తుంది. ఈ ఫ్లాట్కి ఎంసీ బోర్డు ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ప్లేస్లో ఎంసీ బోర్డు వస్తుంది. ఇవన్నీ ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ సపరేట్గా పైప్ వేసినాం అనమాట. సో దీనివల్ల ఇట్లా వేయడం వల్ల ఏంటంటే వైర్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఒక సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట. దానికి ఎక్కడ జాయింట్ కొట్టకుండా ఇండివిజువల్గా ఏ రూమ్కి ఆ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్ అలా సీదా కలుస్తాయి అనమాట దానికి సపరేట్గా. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట, అపార్ట్మెంట్. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు. ఇది మన వాళ్ళు అవతల వేస్తున్నారు, అవతల పక్క ఫ్లాట్ అది కూడా అయిపోవచ్చింది. ఇలా ఒక అబ్బాయి రాకపోవడం వల్ల చాలా మామైన పడ్డది, వీడియో కూడా తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా కంప్లీట్గా అంతా అయిపోయే టైంలో తీయాల్సి వస్తుంది వీడియో. దీనికి కూడా సేమ్, దీనికి ఎంసీ బోర్డు ఇక్కడ వస్తుంది అనమాట. ఎంసీబీకి ఈ ఫ్లాట్కి వచ్చేసి ఎంసీ బోర్డు ఇక్కడ వస్తుంది. సేమ్ రెండు ఆపోజిట్గా వస్తాయి అనమాట. మెయిన్ లైన్ అన్నది ఇది కామన్ పైప్, ఇదంతా కామన్ ఏరియా. సో ఇది కామన్ ఏరియా అనమాట. మెయిన్ లైన్ ప్యానల్ బోర్డు లెఫ్ట్ సైడ్ వస్తుంది ఈ అపార్ట్మెంట్కి, ఇక్కడ ఇటు సైడ్ వస్తుంది కామన్ ఏరియా. మెయిన్ లైన్ ఇంకా అవ్వలేదు, మెయిన్ లైన్ అయినాక మెయిన్ లైన్ కూడా చూపిస్తాను. మెయిన్ లైన్ ఐటమ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది అనమాట. మన వాళ్ళు ఏంటని చేస్తుంటే పైపులు కదలకుండా కడుతున్నారు, ఇటు అటు మనం పైపులు కడుతున్నారు అనమాట. కటింగ్ ఇటు సైడ్ కూడా కట్టడం అయిపోయింది. మెయిన్ లైన్ అనేది ఇది, ఇక్కడ వచ్చేసి మెయిన్ లైన్ ఇది ఒక ఫ్లాట్కి వెళ్తుంది, ఇటు సైడ్ ఒక ఫ్లాట్కి వెళ్తుంది. రెండు మెయిన్ లైన్స్ అనమాట, రెండు ఫ్లాట్లు అనమాట. ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు పైపులు సీదా దానికి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్గా ఇట్లా వెళ్తాయి అన్నమాట కింది దాకా. ఇలా వెళ్ళిన పైపులు, రెండు పైపులు ఇలా కిందికి వెళ్తాయి అన్నమాట. మొత్తం ఇలా ఈ రెండు పైపులు కింద ఉన్న పైపులకి, కింద ఆల్రెడీ కింద పైపులు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆ పైపులు కింద 10 పైపులు ఉన్నాయి, ఇక్కడ 8 పైపులు ఉన్నాయి. ఇక్కడున్న 2 పైప్స్ అనేది కింద ఉన్న 10 పైపులలో కింద 10 పైపులు ఉన్నాయి. ఆ 10 పైపులలో రెండింటికి సెట్ అవుతాయి. ఇంకా మిగతా 8 ఉంటాయి. మిగతా 8 ఫ్లాట్లకు అనమాట, పైన ఉన్న 8 ఫ్లాట్లకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 2 ఫ్లాట్లు కిందికి వచ్చాయి కదా, నేను కింద ఉన్న 10 పైపులు చూపిస్తాను. ఇక్కడ 10 పైపులు ఉన్నాయి. ఈ 10 పైపులలో 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 పైప్స్ ఉన్నాయి. ఈ పైపులలో పైనుంచి వచ్చిన 2 ఫ్లాట్లు అనేది ఇక్కడ కట్ అవుతాయి అన్నమాట. ఈ 2 పైపులు, ఆ స్లాబ్ 2 పైపులు కిందికి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ స్లాబ్ వేసినప్పుడు మళ్ళీ 2 పైపులు వెళ్ళిపోతాయి. అంటే పైన మనం ఇప్పుడు 8 పెట్టినాం పైపులు, తర్వాత ఏమైతే అంటే 6 పెడతాం. మళ్ళీ ఇంకో ఫ్లాట్కి సేమ్ 2, మళ్ళీ ఇంకో ఫ్లాట్కి ఇంకో ఫ్లోర్కి 2. సో మొత్తం 5 ఫ్లోర్లు అయిపోయేసరికి 10 పైపులు క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా మెయిన్ లైన్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అన్నీ. అడగ కింద ప్యానల్ బోర్డ్ అనేది కింద వస్తుంది దీని ఫ్లోరింగ్లో.